గవర్నమెంట్‌కి ప్రజల ప్రాణాలు అంటే అసలు లెక్క లేకుండా అయిపోయింది. ఎందుకంటే డాక్టర్ శివరంజని సంతోష్ గారు ఒంటరిగా ఒక ఫేక్ ఓఆర్ఎస్ బ్రాండ్ మీద ఫైట్ చేసి ఫైనల్‌గా ఆ కంపెనీ మీద బ్యాన్ విధించేలా చేశారు. కానీ ఆ కంపెనీ మళ్ళీ కోర్ట్‌ని అప్పీల్ అయ్యి మాకు 180 క్రోర్స్ వర్త్ స్టాక్ వేస్ట్‌గా మిగిలిపోయింది. సో మాకు ఆ స్టాక్ సేల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని విచిత్రంగా కోర్ట్ కూడా దానిని అప్రూవ్ చేసేసింది. ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే ఆ కంపెనీ ఇప్పుడు మన డాక్టర్ శివరంజని సంతోష్ గారి మీద ఒక కేసు ఫైల్ చేసింది. ఈవిడ మా కంపెనీ రెప్యుటేషన్ అండ్ వాల్యూ డ్యామేజ్ చేసి తను ఫేమ్ తెచ్చుకుంది అని. యాక్చువల్‌గా ఈ డ్రింక్ సేల్ చేసే కంపెనీ ఏదైతే ఉందో ఇది ఒక అమెరికా బేస్డ్ కంపెనీ, జాన్సన్ అండ్ జాన్సన్. షాకింగ్ విషయం ఏంటంటే ఇండియాలో వాళ్ళు సేల్ చేసే డ్రింక్ ఏదైతే ఉందో అది అమెరికాలో సేల్ చేయనివ్వరు. ఎందుకంటే అది WHO ద్వారా అప్రూవ్ చేయబడ్డ ఫార్ములా కాదు కాబట్టి. కానీ ఇక్కడ వాళ్ళు ఆడే గేమ్ ఏంటంటే ORSL అని ప్యాకెట్ మీద ఉంటుంది. చిన్నగా ఇట్స్ నాట్ అన్ ORS అని ప్రింట్ చేసి ఉంటారు. కానీ ఇది ORS కాదు, చాలా మెడికల్ అండ్ ఫార్మసీ షాప్స్లో సేల్ చేయబడుతుంది. అసలు అది ఎనర్జీ డ్రింకే అయితే, ఎందుకంటే జనరల్ స్టోర్స్లో సేల్ చేయరు లైక్ కోకోకోలా ఆర్ పెప్సీ కంపెనీ లాగా. ఎందుకంటే ప్రజలు దాన్ని కన్జ్యూమ్ చేసేది ఒక ORS అని. సో ఇప్పుడు అది జనరల్ స్టోర్లో సేల్ చేస్తే అది జస్ట్ ఒక ఎనర్జీ డ్రింక్ అని ప్రజలకు ఈజీగా అర్థమైపోతుంది. సో దానివల్ల వాళ్ళ బ్రాండ్ వాల్యూ పడిపోతుంది అండ్ వాళ్ళ సేల్ వాల్యూ కూడా పడిపోతుంది. ఇప్పుడు బ్యాన్ అప్లై చేసినా కూడా మళ్ళీ ఆ కంపెనీ కోర్టు దగ్గర అప్రూవల్ తీసుకుంటారు. ERZL అని మళ్ళీ రీబ్రాండ్ చేసి సేమ్ మెడికల్ షాప్స్ అండ్ ఫార్మసీస్ ద్వారా సేల్ చేస్తుంది. ఈ డ్రింక్ని పాపం ప్రజలు నిజమైన ORS అనుకుంటారు. చిన్నపిల్లలకి అండ్ లూజ్ మోషన్స్ ఆర్ డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళ హెల్త్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఆ కంపెనీ మన డాక్టర్ శివరంజని సంతోష్ గారి మీద కేసు వేసి ఫైట్ చేస్తుంది. సో ఇట్స్ నౌ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు స్టాండ్ విత్ డాక్టర్ శివరంజని సంతోష్ గారు. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లేదా ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీ వాట్సాప్ స్టేటస్ ఆర్ గ్రూప్స్లో ఆర్ మీ అకౌంట్స్లో పోస్ట్ చేయండి. చూద్దాం గెలిచేదా అమెరికా బేస్డ్ కంపెనీయా లేదా మన దేశ ప్రజలా అని.